ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు వస్తున్నారు. వారి యొక్క టీంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీధర్ గారు ముస్లిం పరిషత్ విజయవాడ మహానగరికి సెక్రటరీ, వారిని కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాను. ప్రధానోపాధ్యాయులు వారి చేతులుగా వారికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారికి కుటుంబంతో సత్కరించవలసిందిగా వందే మాతరం చూద్దాం. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. మనందరికీ ఈ ఫోటోలో ఉన్న వారి పేరు తెలుసునా? ఎవరు వారు? ఏం చేశారు వారు? భారతదేశ స్వాతంత్రం కోసం ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక మిలిటరీ ఉద్యమాన్ని చేశారు. దాని గురించి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీకు వివరంగా చెప్తారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని మిత్రులు, విద్యార్థులకు, అలాగే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల బృందానికి, బజరంగ కార్యకర్తల బృందానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక విశేషమైనటువంటి సందర్భంలో మనం ఇక్కడ కలిసాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈరోజు వారు పుట్టినటువంటి రోజు. భారతదేశానికి స్వతంత్రానికి తీసుకురావడంలో అత్యంత కీలకమైనటువంటి పనిని నిర్వహించినటువంటి వారు శ్రీ సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి దేశం మనది, జాతి మనది. అనేక ఒడిదుడుకులు దేశం మీద జరిగాయి, దాడులు జరిగాయి. అనేక సందర్భాల్లో అనేక మంది మహాపురుషులు మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం సర్వస్వాన్ని సమర్పణ చేశారు. అటువంటి వారిలో ప్రముఖమైనటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనందరికీ తెలిసిందే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రి ఇచ్చేశారు. అదేమంటే అట్లీ. ఈ అట్లీ భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేటప్పటికీ ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి. ఆ సందర్భంలో అనేక మంది ప్రముఖులు వారిని అడిగారు, భారతదేశానికి స్వతంత్రం రావడానికి ప్రధాన కారణం ఏమిటి అని చెప్పేసి. అప్పుడు వారు మొదటిగా చెప్పింది ఏమిటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హిందూ ఫౌజ్ అని చెప్పేసి. ఎందుకు ఏమిటనేది సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఈరోజు అదే ప్రధానమైన విషయంగా భావిస్తాం. కానీ భారతదేశంలో స్వతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎలా అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు ఒరిస్సాలో ఉండే కటక్, ఆ రోజుల్లో అది పశ్చిమబెంగాల్కి సంబంధించినటువంటి ప్రావిన్స్. ఆ కటక్లో జన్మించారు 1897లో, సరిగ్గా జనవరి 23వ తేదీ ఈరోజు. చిన్నప్పటి నుంచే తెలియగలవారు, చదువులు అన్నింటిలో మొదలుగా ఉండేవారు. అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వారు. యువ వయసు వచ్చినప్పుడే తీర్థయాత్రలు చేశారు. చదువులో ఎంత బాగా ముందుండేవారంటే వారు ఇంగ్లాండ్లో ఆ రోజుల్లోనే IPS చదివారు. ఇప్పుడు ఏదైతే IAS జరుగుతుందో దానిలోనే ఇంగ్లాండ్లో చదివే రోజుల్లోనే కాలేజీలో వారు 4వ స్థానం, 4th ర్యాంక్ పొందారు. ఆ తర్వాత అంత చదువు చదివితే బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభుత్వం అత్యంత ఉన్నతమైనటువంటి పదవిని పొందొచ్చు, జీవితం మొత్తం చాలా సుఖంగా ఉంటుంది, అనేక సౌకర్యాలు పొందొచ్చు, పేరు, కీర్తి, సౌకర్యాలు. అయితే దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేయడానికి ఇష్టం లేక వారు దేశ స్వతంత్రం యొక్క పోరాటంలోకి పాల్గొనడం కోసం తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత రాజకీయాల్లో పాల్గొన్నారు. చిత్తరంజన్ దాస్ అనే పేరు మనం వింటాం. వారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ లో పనిచేశారు.
ఆ రోజుల్లోనే వారు కలకత్తాకి మేయర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో ఏ స్థాయికి వెళ్ళారంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నామినేట్ చేయబడలేదు. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతానికి సంబంధించిన గోగాటి పట్టాభి సీతారామయ్య గారు, సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అందులో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచారు. ఇక దురదృష్టం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిని నిర్వర్తించలేదు. దాంతో వారు విసిగిపోయి బయటికి వచ్చేసి 1940లోనే మరొక ఫార్వర్డ్ బ్లాక్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక పార్టీని స్థాపించి వారు స్వతంత్ర పోరాటానికి ప్రయత్నం చేశారు. దాని కారణంగా బ్రిటిష్ వారు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇక బయటికి రానివ్వలేదు. వారి యొక్క పోరాటం అంత తీవ్రంగా ఉండేటటువంటిది. వారి ఉపన్యాసాలు తీవ్రంగా ఉండేవి. ఆ ఉపన్యాసాలు విన్న తర్వాత ఎవరైనా కూడా ప్రాణాన్ని అర్పించడానికి దేశం కోసం సిద్ధపడేటట్టుగా. అందుకని వారు చెబుతారు, దేశానికి స్వతంత్రం రావాలంటే కేవలం శాంతి మార్గమే కాదు, అవసరమైతే రక్త తర్పణ కూడా చేయాలి. అందుకని వారి ప్రముఖమైన నినాదం ఏంటంటే, మీకు స్వతంత్రం కావాలంటే మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తాను. రక్తం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? దేనికైనా సంసిద్ధం కావడం, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సంసిద్ధం అయితేనే మనకి స్వతంత్రం రాగలుగుతుంది అనేటటువంటి ఒక ప్రేరణాదాయకమైన నినాదాన్ని ఇచ్చేటటువంటి వారు. దానికన్నా గృహ నిర్బంధం చేశారు. అయితే గృహ నిర్బంధంలో ఉండడం అంటే బయటికి రాకూడదు, ఎంతకాలంలో ఉండాలి. చివరికి వారు నిరహాదీక్ష చేశారు. మొత్తానికి బయటికి వెళ్ళేటానికి అవకాశం వచ్చింది. ఆ సమయంలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో 1940 డిసెంబర్ తేదీలో, ఆ డిసెంబర్ నెల ఎందుకు చదువుతున్నాను, డిసెంబర్ నెల ప్రత్యేకంగా చదువుతున్నా అంటే చలి సమయం. హిమాలయ ప్రాంతాల గుండా ముస్లిం వేషం వేసుకొని వారు మాస్కోకి వెళ్ళారు. అక్కడి నుంచి జర్మనీ, జపాన్కి వెళ్ళారు. ఈ ఘట్టం ఏదైతే ఉందో మరి హిమాలయాల మీదుగా ఒక్కడిగా వెళ్ళారు. అలాగే మాస్కోకి వెళ్ళడము, అలాగే జపాన్ వెళ్ళడము, అలాగే జర్మనీ వెళ్ళడము, అక్కడ బెర్లిన్లో అక్కడ రాజుల్ని కలవడము, హిట్లర్ని కలవడము, ఇవన్నీ కూడా బాగా చదవదగినటువంటి ప్రేరణాదాయకమైన. ముఖ్యంగా యువకులకి సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ఈ సంఘటన చాలా తీవ్రంగా గమనించాల్సినటువంటి. ఆ రోజుల్లోనే ప్రపంచ పరిణామాలు గమనిస్తే 1938 నుంచి 1942 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయం. జర్మనీకి జపాన్కి సంఘర్షణ ఎంత ఉండేదంటే ఒక వాహనము ఇంకో వాహనం, రెండు దేశాల వాహనాలు కనపడితే వాటిని ధ్వంసం చేసేట్టుగా. అయినప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీ వాళ్ళ యొక్క జలాంతర్గామిలో అంటే సముద్రంలో నేల మధ్యలో వెళ్ళేటటువంటి వాహనంలో జపాన్ యొక్క వాహనంలో యొక్క మార్గము ఆ రోజు ఉన్నటువంటి వారి ఆరోగ్యం దృష్ట్యా, వయసు దృష్ట్యా ప్రమాదకరమైనటువంటి స్థితి. కానీ దేశం కోసం ఒంటరిగా ప్రపంచాలకు వెళ్ళి ప్రపంచ నేతలు కలిశారు. ఆ రోజుల్లో రష్యాకి పరిపాలన చేస్తున్నటువంటి లెనిన్ని, అలాగే జర్మనీని నడిపిస్తున్నటువంటి హిట్లర్ని, అలాగే జపాన్ యొక్క రాజు టోక్యోలో అక్కడ రాజుని టోక్యోని కలవటము, అలాగే దేశ స్వతంత్రానికి వారందరినీ కలుపుకొని భారతదేశ స్వతంత్రం బయట నుంచి కూడా ప్రయత్నించారు. అయితే వాళ్ళు ఏర్పాటు చేసిన ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యం గురించి మనకు తెలియాలి. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి కారణము వాళ్ళ యొక్క సైన్యం. ఆ సైన్యంలో 90% మంది మన భారతీయులు ఉండేవారు. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ సైన్యము విదేశీయులకు దొరికినప్పుడు వాళ్ళు బందీలుగా పడుతుంటే అక్కడ బందీగా ఉన్నటువంటి భారతీయ సైనికుల్లో దేశభక్తి భావాన్ని కలిగించి భారతదేశాన్ని స్వతంత్రం కోసం ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో రాజ్ బిహారీ బోస్, సుభాష్ చంద్రబోస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆజాద్ హిందూ ఫౌజ్కి వారిని సేనాధిపతిగా నియుక్తి చేయడము, ఆ సైన్యాన్ని తీసుకొని నినాదాలు ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రముఖమైనది ఏంటంటే జై హింద్ అనేటువంటి నినాదంతో వాళ్ళలో దేశభక్తిని కలిగించారు. ఆ తర్వాత చెలో ఢిల్లీ, సింగపూర్ మీదుగా, అస్సాం మీదుగా, బర్మా మీదుగా భారతదేశానికి వారు ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరదోసి స్వతంత్ర భారతదేశ ప్రభుత్వాన్ని నిర్మాణం చేయడానికి వారు ఆ విధంగా చెలో ఢిల్లీ నినాదం పేరుతోటి ఆ విధంగా వచ్చారు. ఆ వచ్చే క్రమంలోనే అనేక ఘట్టాలు ఉన్నాయి, చాలా కీలకమైనటువంటి. 1943లో అక్టోబర్ 23వ తేదీన వారు సింగపూర్లో భారతదేశం యొక్క స్వతంత్ర ప్రభుత్వాన్ని ప్రకటన చేశారు. ఆ రోజుల్లో జపాను, జర్మనీ ఆ స్వతంత్ర ప్రభుత్వాన్ని గుర్తించింది. ఒక రకంగా భారతదేశానికి కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏమిటంటే భారతదేశానికి మొట్టమొదటి స్వతంత్రము 1943 అక్టోబర్ 23వ తేదీనే వచ్చింది అని చెప్పి చెబుతారు. ఆ విధంగా వారు ఆ దేశానికి భారతదేశం యొక్క స్వతంత్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ప్రకటించబడ్డారు. ఆజాద్ హిందూ స్వతంత్ర రేడియోని ప్రకటించారు. అక్కడి నుంచే భారతదేశానికి వారి ఉపన్యాసాలు, సందేశాలు
సమర్పించేటటువంటి వాళ్ళు. ఆ విధంగా వారు విదేశీ గడ్డ మీద నుంచే భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించేటటువంటి సాహసం చేసినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ జపాన్ మీద బాంబు దాడి జరగడము, అలాగే జపాన్ యొక్క సహాయం ఆగిపోవడము, ఇంకొక పక్క వాతావరణ పరిస్థితులు, అస్సాంలో సైన్యం ముందుకు కదలలేకపోవడం, ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యం ఆగిపోవడం, ఏదైతే చలో ఢిల్లీ నినాదం పేరుకొని ఢిల్లీకి రావాలో ఆ ఉద్యమం ఆగిపోవడం, ఆ విధంగా భారతదేశం యొక్క చరిత్రలో దురదృష్టకరమైనటువంటి సందర్భం అని. అయినప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన ప్రభావం ఏదైతే ఉందో ఆ తర్వాత ఆజాద్ హిందూ ఫోర్స్ సైనికుల మీద బ్రిటిష్ ప్రభుత్వం కేసులు పెట్టి వాళ్ళు వేధించడం, కాబట్టి బ్రిటిష్ సైన్యంలో ఉండేటటువంటి భారతీయ సైనికులందరూ దేశభక్తితో బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడంతో ఈ దేశాన్ని పరిపాలించడానికి బ్రిటిష్ వాళ్ళకి ప్రధానమైన శక్తి ఏమిటంటే సైన్యం. ఆ సైన్యంలో ఉన్నటువంటి సైన్యమే తిరుగుబాటు చేసేసరికి ఈ దేశాన్ని పరిపాలించలేము. ఇక్కడ మనం గమనించాల్సింది, ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. కానీ ఎప్పుడైనా కూడా యుద్ధం జరిగిన తర్వాత యుద్ధ విజయం కంటే కూడా దానివల్ల నష్టము ఆ దేశం తిరిగి కోలుకోలేకపోయింది. దాని కారణంగా ఈ దేశాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు. మన భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని కూడా గమనిస్తే బ్రిటిష్ వారి దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అనేటువంటి పెద్ద ఉద్యమం, చివరి ఉద్యమం ఏంటంటే 1940లో జరిగినటువంటి 42లో జరిగినటువంటి ఉద్యమం. మరి ఆ తర్వాత ఇంకే ఉద్యమం అంత పెద్ద స్థాయిలో జరిగేది. అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి పోవడానికి కారణం ఏంటంటే ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క సైనికులు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో ఏ ప్రభుత్వం ఆధారంగా ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఆ సైన్యమే ప్రభుత్వానికి సహకరించని కారణంగా ఇక పరిపాలించడం అసాధ్యం. వాళ్ళ పరిస్థితుల కారణంగా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా భారతదేశానికి స్వతంత్రం రావడానికి అత్యంత కీలకమైనటువంటి పరిణామానికి కారణం ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. అంటే ఒంటరిగా విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి జాతీయ నాయకులు కలవడము, వాళ్ళ యొక్క సహకారం తీసుకోవడము ఈ దేశానికి స్వతంత్రం రావడానికి వారు చేసినటువంటి ప్రేరణ. ఇలా నేను చెప్పినట్టు వారు ఉపన్యాసంలో తీవ్రంగా ఉండేది. ఒకసారి ఆ ఉపన్యాసం విన్న తర్వాత ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ అప్పటికప్పుడు దేశం కోసం ప్రాణార్పణ చేయడానికి సిద్ధపడేటటువంటి ఆ టోటల్ లాంటి మాటలు సుభాష్ చంద్రబోస్ యొక్క ఉపన్యాసం యొక్క గొప్పతనం. అటువంటి సుభాష్ చంద్రబోస్ విశేషం ఏమిటంటే మరి పుట్టినరోజు మాత్రమే జరుపుకోగలుగుతాం. మరి ఎప్పుడు చనిపోయారో తెలియదు. ఆ చివరి రోజుల్లో వారు విమానం ఎక్కి వెళ్ళారని, జపాన్ వెళ్ళారని, ఆ విమానం ప్రమాదం జరిగిందని, మరి అక్కడే చనిపోయారా ఏమయ్యారనే విషయాలు తెలియదు. దీని మీద స్వతంత్ర భారత ప్రభుత్వం అనేక కమిషన్లు వేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారని చెప్పారు అని చెప్పేసి ఏ కమిషన్ కూడా పక్కాగా చెప్పలేకపోయింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయారని, లేకపోతే చనిపోలేదని, ఒకవేళ బ్రతికుంటే ఎక్కడ ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నీ క్వశ్చన్ మార్క్ గా ఉన్నాయి. దాని కారణంగా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేటువంటి వీరుల్లో కేవలం జయంతి మాత్రమే, అంటే పుట్టినరోజు మాత్రమే జరుపుకునేటువంటి వీరుడు, ఆయనకు వర్ధంతిని జరుపుకునేటటువంటి సందర్భం లేనటువంటి వీరుడు. మరి ఇటువంటి సుభాష్ చంద్రబోస్ జీవితం ఈరోజు మనందరం స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. కానీ ఎటువంటి కష్టాల మధ్యలో వాళ్ళ యొక్క చదువులో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కెరీర్ చూసుకోకుండా దేశం కోసం సర్వస్వాన్ని అర్పణ చేసినటువంటి అటువంటి మహావీరుల కారణంగానే ఈ రోజు ప్రపంచంలో మనందరము తల ఎత్తుకొని భారతదేశం గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే ఇలాంటి మహాపురుషుల యొక్క జీవితాన్ని అధ్యయనం చేసి వాటిని అనుసరించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రపంచం అంతా మన దేశానికి రావడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ ని మనం ఏమి ప్రేరణ తీసుకోవాలంటే రాబోయే రోజుల్లో మనందరము కూడా ఈ దేశానికి నేతృత్వం వహించేటటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎవరైనా ఏ స్థాయికైనా ప్రపంచానికి లీడర్షిప్ వహించేటటువంటి వారు. ఎందుకంటే రాబోయే 15 సంవత్సరాల తర్వాత ప్రపంచానికి లీడర్షిప్ వహించే దేశం ఏంటంటే మన భారతదేశం. ఆ రోజుల్లో నాయకులు ఎవరంటే మీరు. కాబట్టి ఈ దేశం కోసం సర్వస్వాన్ని అర్పణ చేయాలి. మన కోసం కాకుండా, కుటుంబం కోసం కాకుండా దేశం కోసం జీవించాలి, దేశాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళాలి అని మీరు సంకల్పం చేసుకుంటే సహజంగానే బాగా చదువుతారు, బాగా జీవిస్తారు, విలువలతో కూడినటువంటి జీవనాన్ని నడుపుతారు. మీ జీవనము వృద్ధి చెందుతుంది. దాని కారణంగా మీ కుటుంబానికి, ఇక్కడ పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి, మన గ్రామానికి, దేశానికి మంచి పేరు సహజంగానే వస్తుంది. మనందరి మోటివ్ సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్, భగత్ సింగ్, గాంధీజీ ఇలాంటి వాళ్ళందరూ ఏ ఉద్దేశం కోసం ఈ దేశం కోసం జీవించారో ఆ ఉద్దేశంతో మనం కూడా ఈరోజు బలిదానం అవ్వాల్సిన అవసరం లేదు. దేశం కోసం అన్ని సందర్భాల్లోనూ నిబద్ధతగా జీవించేటటువంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకుంటే అదే నిజమైనటువంటి దేశభక్తి.
బట్ ఆ దిశలో మీరందరూ ప్రయాణించాలని, జీవించాలని, ఉన్నత స్థితిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఈ సందర్భంలో సుభాష్ చంద్రబోస్ స్మరించుకొని నేను కూడా కొంత ప్రేరణ పొందడానికి అవకాశం ఇచ్చిన మన పాఠశాల యాజమాన్యానికి, ఓపిక విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా చేద్దాం. జై హింద్, జై హింద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. ఉపాధ్యాయులు కూడా సుభాష్ చంద్రబోస్ గారికి పూలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. విజయవాడ మహానగర శ్రీనివాస్ అధ్యక్షులు సానా శ్రీనివాస్ గారిని సుభాష్ చంద్రబోస్ గారికి పుష్పాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. Good morning, all. My name is Sridhar. I am studying 8th class B class. Today's special Subhash Chandra Bose Jayanti. Today's news: international news. Pakistan fire action. There must be fire component. There must be Pakistan resulting in significant loss of life and property. Brazil President visit. Brazilian President Lula da Silva is scheduled to visit in India on February 18th for bilateral talks. National news. Digital census. The central government has announced that the national census process will commence across India from April 1st, 2026. ICC warning. The ICC has taken a serious view of the Bangladesh team's refusal to play T20 World Cup matches in India. State news. Social media ban. The AP government is considering strict